హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బైట్స్. ఈరోజు మనం క్యాప్సికమ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం క్యాప్సికమ్ వాటర్లో క్లీన్ చేసి అందులో ఉన్న గింజలన్నీ క్లీన్గా తీసేసేయాలి. నేను ఇక్కడ 2 క్యాప్సికమ్స్ అనేది తీసుకున్నా. మీరు ఎన్ని బజ్జీలు కావాలనుకుంటున్నారో అన్ని క్యాప్సికమ్స్ అనేది తీసుకోవచ్చు. క్లీన్ చేసిన తర్వాత చిన్న చిన్న స్లైడ్స్గా కట్ చేయాలి. ఒకవేళ మీరు లావుగా కట్ చేసినట్టయితే క్యాప్సికమ్ అనేది బజ్జీ చేసిన తర్వాత పచ్చిగా ఉంటుంది. సో అందుకనే మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న స్లైడ్స్గా అనేది కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనము జల్లెడ పట్టిన శనగపిండి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండి వేసుకొని అందులోనే పసుపు, సోడా, రుచికి సరిపడా ఉప్పు అండ్ కారం అనేది వేసుకోవాలి. సో మేము కారం తక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ అనేది వేసుకుంటున్నాం. మీరు ఒకవేళ కారం ఎక్కువ తిన్నట్టయితే ఇంకా 2 స్పూన్స్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు కారం అనేది. సో ఇవన్నీ వేసిన తర్వాత మనము వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కన్సిస్టెన్సీగా మిక్స్ చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో అలాంటిది లేకుండా ఉన్నట్టయితే మనము చేత్తోనే బాగా కలపాలి. సో కలిపిన తర్వాత మనము కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకున్నట్టయితే బజ్జీలు టేస్ట్గా రావడమే కాకుండా క్రిస్పీగా కూడా ఉంటుంది. కరకరలాడే బజ్జీలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బియ్యం పిండి వేసుకున్నాక మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని అందులోనే వాము యాడ్ చేసుకోవాలి. వాము యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది మనం మిక్స్ చేసుకున్న శనగపిండిలో కలుపుకున్నట్టయితే ఇంకా టేస్ట్గా అనేది ఉంటుంది. ఆయిల్ అనేది వేడైందో లేదో చెక్ చేసుకొని మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ శనగపిండిలో అద్ది వీడియోలో చూపిస్తున్నట్టు క్యాప్సికమ్ అనేది ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. టూ సైడ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక బౌల్లోకి క్యాప్సికమ్ బజ్జీ అనేది సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న తర్వాత క్రిస్పీగా ఉండే క్యాప్సికమ్ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ బజ్జీ మనము ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నట్టయితే తొందరగా అనేది ప్రిపేర్ అయిపోతుంది. క్రిస్పీగా ఈవినింగ్ అనేది తినచ్చు. సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.